ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు స్నేహితుల కథనే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. తను పేరు దేవ. చదువంటే మహా ఇష్టం. ఎప్పుడు చూసినా 24 గంటలు చదువులోనే మునిగిపోయుంటాడు. అంత ఇష్టం చదవడం అంటే అతనికి. దేవ రూమ్మేట్ సందీప్. ఇతను ఎప్పుడు చూసినా ఫోన్ పిచ్చోడు. 24 గంటలు ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేయడమే ఇతని పని. ఇంత పిచ్చి అంటే అంత పిచ్చి ఇతనికి రీల్స్ స్క్రోల్ చేయడం. ఇద్దరి ప్రపంచం చాలా వేరువేరు. వీళ్ళిద్దరు ఎట్లా స్నేహితులయ్యారో చూద్దాం పదండి. ప్రశాంతంగా నెమ్మదిగా బుక్స్ చదువుతుంటాడు మన దేవ. సందీప్ ఏమో రీల్స్ స్క్రోల్ చేస్తా గట్టిగా నవ్వుతూ డిస్టర్బ్ చేస్తుంటాడు మన దేవాని. చూడరా ఒకసారి, చాలా బాగుంది. దేవా చూడరా ఒకసారి చాలా ఫన్నీగా ఉంది ఇది. రేపు పోరా, చదువుకున్న దండిగా ఉంది, నాకు ఎప్పుడు చూసినా సతాయించుకుంటా. పోరా, నీకు చెప్పిన బుద్ధి తక్కువ. నా పని నేను చూసుకుంటా, పోరా పో. దీప్ మరి అలానే రీల్స్ స్క్రోల్ చేసుకుంటా కూర్చుంటాడు. కొన్ని గంటల తర్వాత అరే యార్, కరెంట్ చూస్తే ఇప్పుడే పోయింది. దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. పవర్ బ్యాంక్ నేను ఛార్జింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా? రీల్స్ చూడకపోతే మెంట్లు ఎక్కుతుండే. ఇప్పుడు ఎట్లా చేయాలరా? ఏరా సందీప్, ఈ మధ్య భలే తీసేసాడు కరెంట్. వీడు పగలు కూడా తీసేస్తున్నాడు. బుక్స్ చదువుకుందామంటే గాలి కావాలంటే ఫ్యాన్ కావాలంటే కరెంట్ కావాల. అవునరా దేవా, ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతానా అంటావు? అంత పిచ్చారా నీకు బుక్స్ అంటే? అయినా నువ్వెందుకు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? ఫోన్లో ఏముందని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా డాడీ ఫోన్ అలవాటు చేపిస్తున్నారా, అందుకే నేను ఫోన్ లేకుండా ఉండలేను. అందుకే నేను ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటాను. ఫోన్ చూడకపోతే నాకు మెంటల్ ఎక్కుతుంది. చిన్నప్పటి నుంచి మా మమ్మీ మీ డాడీ నీకెట్లా ఫోన్ అలవాటు చేపిస్తున్నారు? నాకు కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా డాడీ బుక్స్ అలవాటు చేపిస్తున్నారా. అందుకే నేను ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతా అంట. ఏం తెలుసుకోవాలన్నా కూడా బుక్స్ చదివి దాంట్లో చూసి తెలుసుకుంటా నేను. అందుకే నేను ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతానే ఉంటాను. అలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు. ద నెక్స్ట్ డే. కరెంట్ వచ్చింది. దేవా దేవా వద్దులే, ఫోన్ తీసేకన్నా దేవాతో మాట్లాడతాం మేలు. దేవా ఏం చేస్తాను? కాఫీ తాగుతానా? తాగు, నీకే కాఫీ ఆడపెట్టినా. థ్యాంక్స్ రా. ఇలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. నిజమైన స్నేహాన్ని ఆస్వాదించడానికి డిజిటల్ స్క్రీన్లు కాదు ముఖ్యం, మనస్ఫూర్తిగా గడిపే సమయం ముఖ్యం.